అసలు మీరు ఈ బిజినెస్‌లోకి ఎందుకొచ్చారు అని? మీకు చెప్పాను కదా స్కామ్ జరిగిందని, పేపర్ ప్లేట్ స్కాము. దాంట్లో ఫస్ట్ నేను కూడా బాధ్యతనే. ఓహ్! అక్కడికెళ్ళి ఇవన్నీ చూసి చేసి ఇవి మీకు చెప్తున్నానంటే ఇట్స్ నాట్ ఊహించుకొని చెప్పట్లేదు. ఎందుకంటే నేను వెళ్ళి ఇవన్నీ ప్రాక్టికల్గా చేశాను కాబట్టి మీకు కరెక్ట్గా చెప్పగలుగుతున్నాను. కరెక్టే. అవును. కాల్ సెంటర్స్ ఉన్నాయని గాని, ప్రతి ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా అంటే నేను ఏమనుకున్నా ఎవరన్నా లైక్ ఇలా స్కామ్ అయిందంటే జస్ట్ వెళ్ళి నో మీరే నో ఎళ్లారు. అజంప్షన్ ఓకే. నాకే జరిగింది. ఫస్ట్ నేను దీంట్లోకి వెళ్తే మా డ్రైవర్ కోసం పెట్టిద్దాం అనుకున్నాము. వెళ్ళి ఢిల్లీకి వెళ్ళేసి వాళ్ళకి తెలియదు కదా, నేనే వెళ్ళి అక్కడ ఉంటుంది కంపెనీ ఇదే అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు అంటే యూట్యూబ్స్ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు పేపర్లో యాడ్ వచ్చేది. సో పేపర్లో యాడ్ చేసి నేను ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ ఆఫీస్ చూసాను. వాళ్ళ ఆఫీస్ చూస్తే అదే అండి ఫస్ట్ ఒక కార్పొరేట్ ఆఫీస్లో నేను ఎక్కడికి వచ్చాను, వీళ్ళ ఆఫీస్ ఇక్కడ ఉంది, ఇది పేపర్ ప్లేట్ కంపెనీయా లేకపోతే వీళ్ళు ఏంటి ఇలా ఉంది, వీళ్ళ ఆఫీస్ ఇంతమంది ఒక 20 మెంబర్స్ టెలికాలర్స్ మాట్లాడుతున్నారు, ఒక 4 క్యాబిన్స్, మేనేజర్ అంట, సీఈఓ అంట, పెద్ద సెటప్ ఉంది అక్కడ. అక్కడ మాట్లాడాలంటే లాస్ట్ వాళ్ళ సీఈఓ దగ్గరికి వెళ్ళాలంటే ఒక నలుగురిని దాటాక లాస్ట్ చెక్ తీయడానికి అక్కడికి వెళ్ళాలి. అంత సెటప్ అనమాట. అట్లా అంటే ఆ టైప్లో మనల్ని మిస్ప్రైజ్ చేస్తారనమాట. అంటే ఇది నిజంగా ఇది సో బిజీ, మేము చాలా జెన్యున్గా బిజినెస్ చేస్తాం అనే టైప్లో నమ్మిస్తారు. నేను కూడా సరే అని చెప్పి నేను కూడా వెళ్ళి అప్పట్లో 50,000 పెట్టి మా వాడికి ఒక మిషన్ తీసుకొచ్చాను. ఇది మీకు చెప్పాను కదా సేమ్ ఇట్లా ట్రాన్స్పోర్ట్లో అయింది, డ్యామేజ్ అయింది, ఇవన్నీ నేను చెప్పేదంతా నేను ఫేస్ చేసిందే. ఇది నాకు జరిగింది విషయాలు నేను అంత కరెక్ట్గా చెప్పగలుగుతున్నాను. సో దాని తర్వాత మిషన్ వచ్చింది, ఇక్కడ వేస్ట్ అయిపోతుంది, ఏం చేయాలి? సో దాని గురించి ఇక్కడ సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. చూసాక దాని తర్వాత అర్థమైంది ఓకే మన దగ్గర అవైలబిలిటీ లేదు. సో మనం చదువుకుంది అదే కదా, మెకానికల్ ఇంజనీరింగ్ కదా, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఏముంది ఆ మిషన్లో పెద్ద చేయడంలో అని చెప్పేసి మనమే చూసాం సింపుల్గా ఉందిగా చేయొచ్చు కదా అని చెప్పి స్టార్ట్ చేసి సో ఐఎమ్ ఇన్ టు దిస్ బిజినెస్. ఓకే. సో ఓవరాల్‌గా అయితే ఇంత పెద్ద కానీ నాకు తెలియని విషయం ఏంటంటే ఇంతమందికి జరుగుతున్నా, ఇన్ని జరుగుతున్నా మళ్ళీ ఎళ్లి అదే మాయలో ఎలా పడిపోతారు? అంటే డిస్కస్ చేయరు కదా మేడం. ఓకే. బయటకి అది మాట్లాడరు. మాట్లాడినా సరే అంత సీరియస్గా తీసుకోరు. ఇప్పుడు ఒకడు బాగుపడ్డారు మన జాగ్రత్తగా దగ్గర, ఉండండిరా కథం. చూసుకోవాలి కదమ్మా. అంటే వీళ్ళకి ఇన్నర్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే అమ్మయ్య వీడు బాగుపడలేదు, వీడు మోసపోయాడు. మేడం ఇప్పుడు రిలేటివ్స్లో కూడా అందరు అంటే అట్లా కాదు, జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఒకడు బాగుపడుతున్నాడు అంటే ఎవడు పాపం తట్టుకోలేరు. అట్లా అని చెప్పి వీళ్ళు బాగుపడతారని చెప్పి మనము చెప్పము. పోయాక వాడి ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది, అమ్మయ్యా మనకు ఫీలింగ్ ఉంటుంది, అది చూసుకోవాలమ్మా జాగ్రత్త అంటారు. అదే అదే అంతే అక్కడికి అయిపోతుంది. థింగ్ ఏంటంటే డైలీ వస్తుంటారు మేడం, డైలీ స్టిల్ రన్స్. ఇక్కడ నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే ఈ ఏవైతే యాడ్స్ రన్ అవుతున్నాయో వీటి జెన్యూనిటీ ఎందుకు చెక్ చేయట్లేదు, ఈ అర్థం అవ్వట్లేదు. కరెక్ట్. మెయిన్ థింగ్ దీన్ని స్టాప్ చేయాలంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే దగ్గర యూట్యూబ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఏదర్ మీడియం ఆఫ్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారో వాళ్ళు జెన్యూనిటీ ఎందుకు చెక్ చేయట్లేదు, అథెంటికేషన్ ఎందుకు చేయట్లేదు, వీడు జెన్యూనా కాదా, వీడు జిఎస్టీ ఉందా, వీడు జిఎస్టీ పే చేస్తాడా, ఎన్ని ఇయర్స్ నుంచి కంపెనీ ఉంది, రన్నింగ్ ఉందా లేదా, ఫేక్ కంపెనీయా లేకపోతే నిన్నగాక మొన్న వచ్చిన కంపెనీయా, ఇవి ఎందుకు చేయట్లేదండి మానిటేషన్. సో ఏం చూసుకోకుండా డైరెక్ట్ ఏం చేసుకోకుండా డబ్బులు ఇచ్చేయగానే వేసేయడము, వెళ్ళిపోవడము, వీళ్ళు మోసం చేయడము, వీళ్ళు ఏడవడం, ఇది జరుగుతుంది, ఇది రొటీన్ జరుగుతుంది. దీనికి ఎక్కడొక స్టాప్ ఉండాలి కదా. ఇంట్లో ఏదో మంచమో ఫ్రిడ్జ్ ఉన్నట్టు ఆ మెషిన్ పక్కన అంటే పెట్టుకోవడం. పక్కన పడేస్తాడు, చెత్త సామానుడికి సంక్రాంతికో దసరాకో వేసేయడం అయిపోద్ది. మళ్ళీ వాడు అదే మెషిన్ తీసుకెళ్ళి రీసైకిల్ చేస్తాడు కావచ్చు. మీ నంబర్ అండి ఓలెక్స్ ఓపెన్ చేయండి, 1000 మిషన్లు ఉంటాయి. నిజమా? ఒక్కసారి మీరు చూసుకోండి, ఓలెక్స్ ఓపెన్ చేసుకొని జస్ట్ చెక్ చేసుకోండి, 1000 మిషన్స్ ఉంటాయి. ఏమని ఉంటుంది ఒకసారి సెర్చ్ చేసి పేపర్ ప్లేట్ మిషన్ అని కొట్టండి, అన్ని సేల్కి ఉంటాయి. ఇవే ఢిల్లీ దాంట్లో మళ్ళీ లోకల్ మిషన్స్ తక్కువ, ఢిల్లీ మిషన్స్ ఎక్కువ. ఢిల్లీ మెషిన్స్ ఎక్కువ ఉంటాయి. మొత్తం ఢిల్లీ మరి తెలియదు కదా మేడం ఎక్కడ అమ్మాలో. ఓలెక్స్ ఒకటి ఉంది అడ్వర్టైజ్మెంట్, ఇంట్లో చెత్త అమ్ముకోవడానికి. కరెక్టే. పేపర్ ప్లేట్ మెషిన్ అని కొట్టగానే ఓలెక్స్లో క్విక్కర్లో మొత్తం ఇవే పేపర్ ప్లేట్ మిషన్. ఓలెక్స్ ఓపెన్ చేయగానే మొత్తం వస్తుంటాయి. ఓఎల్ఎక్స్ ఓపెన్ చేయడం కాదండి, హైదరాబాద్ అని చెప్పి వరుసగా 15 ఉన్నాయి. మరి అంతమంది మోసపోయి లేటెస్ట్ మోసపోయిన వాళ్ళు. సీరియస్లీ నేను ఐ డెంట్ ఎక్స్పెక్ట్, మొత్తం వరుసగా అవే కంటిన్యూస్. మోర్ ఆప్షన్ క్లిక్ ఇప్పుడు చేసినా మనం కూడా వస్తుంది పోడ్కాస్ట్ సేమ్ హైదరాబాద్. చేసి ఈ పోడ్కాస్ట్లో చూసినా సరే స్టిల్ వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా, ఈ కంపెనీ మంచిదేమో, మంచి ఆశాజీవి కదండి. అసలు మామూలుగా లేదు నాగేష్ గారు, ఇంత దారుణంగా ఉంది. వరుసగా హైదరాబాద్ కూకట్పల్లి, ఎల్బీ నగర్ ఏంటో పేపర్ ప్లేట్ మెషిన్స్ అని చెప్పి ఇంత ఘోరంగా ఉన్నాయి. అంతే అండి సేల్. అంటే వీళ్ళంతా ఢిల్లీకి వెళ్ళి మోసపోవడం, అంటే నాట్ ఓన్లీ ఢిల్లీ, ఈ ఢిల్లీని చూసి ఇప్పుడు ప్రతి స్టేట్లో తయారైపోయింది. లేటెస్ట్గా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో కూడా ఇట్లా స్కామ్ జరిగింది ఒకటి. బషీర్బాగ్లో ఒకరు పెట్టారు, ఇదే చేస్తే ఇక్కడ కూడా జరిగింది, ఆయన కూడా జంప్. ఏముంది ఈజీ అని మేడం వీళ్ళ అంటే నేను అనట్లేదు. ఐఎమ్ సేయింగ్ ఈజ్ దాట్ మోసం చేయవాలనుకున్నాడు ఒక క్లారిటీ ఉంది, మోసం చేయాలని చెప్పేసి. వాడు మంచోడు కదా, అది
వీళ్ళు మోసపోతున్నారు. వీడు ఆల్సీతనాన్ని అంటే మేము ఈజీ మన్ అని చేద్దామన్నట్టే ఎవరైతే ఆశపడతారో ఈజీ మనీకి అది మోసం చేయడం. సేమ్ లైక్ బెట్టింగ్ యాప్స్. కోర్స్ ఎస్. అదెంత ఉంటుంది అది బయటికి వస్తుందండి, ఇది బయటికి రావట్లేదు. చాలా మంది హౌస్ హోల్డ్స్ కానీ లేకపోతే జాబ్ ఎవరికి లేదు, అబ్బా ఒక మిషన్ తెచ్చుకుందాం అని వస్తే కదా అనుకోవడం ఎంతసేపు అన్నది అనుకుంటున్నారు, మోసపోతున్నారు. బెట్టింగ్ యాప్లో ఏంటంటే పోతే మొత్తం గోవిందా. నువ్వు పని చేయకపోతే చేయకపోయి ఎందుకురా ఈ పనికిమాలిన పని చేసి అన్న ఇంట్లో జనరల్ డైలాగ్, ఇంట్లో అడ్డాలు పెట్టి డబ్బులు తగలేసి ఆ డబ్బులు ఉంటే కనీసం 4 నెలలు తిండన తినేవాళ్ళం కదరా. హ్యాపీగా ఉంటుంది కదా, ఇంకో ధైర్యం ఉంటుంది కదా. డబ్బులు ₹1,00,000 ఉన్నాయనుకోండి ధైర్యం ఉంటుంది కదా. నిజంగా ఫుడ్ వచ్చేస్తుంది హ్యాపీగా 5 ఇక్కడ నాకు తెలిసి ఏం జరుగుతుందంటే ఇది ఎందుకు బయటికి రావట్లేదంటే అది అమ్మితే మొత్తం పోతున్నాయి బెట్టింగ్ యాప్లలో, దీంట్లో అమ్మితే చెత్త సామాన్ పైసలు వస్తున్నాయి కదా. అందుకే జనం ఆ తృప్తి పడుతున్నారేమో, సాటిస్ఫై అవుతున్నారేమో. స్క్రాప్ కమ్ముకుంటే పైసలు వస్తుందని చెప్పి తృప్తి పడుతున్నట్టున్నారు. బట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ యాజ్ డేంజర్ యాజ్ బెట్టింగ్ యాప్స్ అండి. బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయడానికి పోలీస్ వాళ్ళు కొంచెం యాక్షన్ తీసుకుని వద్దురా బాబు అని చెప్పి ఎవరో సూసైడ్ చేస్తున్నారు భయం, దీనికోసం సూసైడ్ అయితే చేసుకోరు కదా. సో కానీ ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు, ప్రతి దగ్గర జరుగుతుంది, తెలిసి చిన్న మోసాలు అండి అక్కడక్కడ అవుతున్నాయి కదా. బట్ ఎవ్రీ పోలీస్ స్టేషన్లో ఆన్ రికార్డ్ చెప్తున్నాను, పోలీసు వాళ్ళు ఒకవేళ పోలీస్ సజ్జనారుగా చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ది, ఒకసారి అయినా వీటి గురించి కూడా అన్ని పోలీస్ స్టేషన్స్ రికార్డ్స్ ఇస్తే ప్రతి పోలీస్ స్టేషన్ మినిమం ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక 10 కేసెస్ వెళ్తాయి. దీన్ని కూడా కొంచెం సీరియస్గా తీసుకొని చేస్తే ఇట్లాంటివి ఆగుతాయండి. లేకపోతే ఫర్దర్గా మామూలుగా జెన్యున్ బిజినెస్ చేసే వాళ్ళు చేయలేరు. ఇలా ఉండడం వల్ల మీరు ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు కదా, దీని ఎఫెక్ట్ మీ మీద ఎంతవరకు పడుతుంది? 99% పడుతుందండి. 99%? మాకు వచ్చే కాల్స్ అండి కానీ మేము హ్యాండిల్ చేస్తాం అనేది లేదు ఇక్కడ. 99% ఇక్కడికి మేము మా పరిస్థితి ఎలా అయిందంటే కాల్ చేస్తే ఇప్పుడు ప్రతి వాళ్ళతో మాట్లాడాలి, ప్రతి వారికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, అన్నీ అడుగుతారండి. 15 minutes 20 minutes మాట్లాడి మేము టైం స్పెండ్ చేస్తాము. లాస్ట్కి ఏమడతారంటే మెటీరియల్ మీరు తీసుకుంటారా, సేమ్ క్వశ్చన్ స్టిల్. ఎన్ని జరుగుతున్నా అన్నీ చూస్తున్నా మళ్ళీ అదే క్వశ్చన్, మీరు తీసుకుంటారా. దాంట్లో జెన్యున్ కస్టమర్ ఎవరు, విల్లింగ్గా ఇంట్రెస్ట్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరు, ఇలా అర్థం అవ్వట్లేదు.